మీరందరూ రాబిన్ హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం, నువ్వంటే నాకు కసి కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉందా అంటే ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందులో అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఫస్ట్ ఈ సినిమా వేరే హీరోయిన్తో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల హీరోయిన్గా నువ్వు నీ దగ్గరికి అప్రోచ్, అదే డేట్స్ ఇష్యూస్ వల్ల, డేట్ ఇష్యూస్ వల్ల నీ దగ్గరికి వచ్చావు. అప్పుడు నువ్వు కూడా చాలా బిజీ, బట్ స్టిల్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. క్యారెక్టర్ నచ్చి బెంగళూరు పిల్లలండి, అందుకని నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అంటే బేసిక్గా ఏమేమో మా ఊరు పిల్లలు, అందుకని. సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా. చాలా చాలా కిషోర్ చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని. మేము అట్లా ఏం అనుకోవట్లేదు. అబ్బాయి హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అనుకోవట్లేదు. అంటే బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతాయి. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్స్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే వేరే టైప్ చేశాను. కానీ ఇలా మాత్రం చేయదు. ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు, అదైతే చలోలో కానీ, భీష్మ కానీ, ఈ సినిమా కానీ, ఇలాంటి అడివిషయ చదివి చెప్పాడు, రాహుల్ రవీంద్ర సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలను చంపేశారు. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం. ఫస్ట్ టైం నిజంగా, అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా, చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్గా నేను ఉండటం అనేది థ్యాంక్స్ టు యూ.